రే తమ్ముడు, నీకెన్నిసార్లు చెప్పాను రా సిగరెట్ తాగడం మానే అని. ట్రై చేస్తున్నా అన్న, మానేస్తాను. అదేంటంటే అడిక్ట్ అయిపోయి ఉన్నాను. ముందు నువ్వు దాన్ని పడి. సారీ అన్న. అల్లా ప్రసాదించిన ఈ ఆరోగ్యకరమైన శరీరాన్ని పాడు చేసే అధికారం ఎవరికి లేదు. కరెక్ట్ అన్న, చెప్పాను కదా, ట్రై చేస్తున్నాను మానేసేందుకు. ఇలా నువ్వు బహిరంగంగా సిగరెట్ తాగుతూ ఉంటే ఎంతమంది చూస్తారు? నేను ఎవరికి భయపడినా, నేనేం వాళ్ళ డబ్బులతో సిగరెట్ కొని తాగడం లేదు. చూడు, విషయం అది కాదు. నువ్వు సమాజంలో పేరు కలిగిన వ్యక్తివి. వీధిలో ఎంతోమంది నిన్ను గమనిస్తూ ఉంటారు. నిన్ను చూసి ఈ పాడలవాటు వారు కూడా మొదలెడితే వారి ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఇలా సమాజం మొత్తం నాశనం అయిపోతుంది. నిన్ను చూసి ఎంతమంది అయితే సిగరెట్ తాగడం అలవాటు చేసుకొని వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారో ఆ మొత్తం పాపం నీపై పడుతుంది. ఇదేంటన్నా, ఇతరులు నన్ను చూసి సిగరెట్ తాగడం అలవాటు చేసుకుంటే ఆ పాపం నా పైన పడుతుందా? అవును, నువ్వు ఏదైనా మంచి పని చేస్తుంటే దాన్ని ఇతరులు చూసి వారు ఎన్నిసార్లు అయితే ఆ మంచి పని చేస్తారో ఆ పుణ్యం నీకు లభిస్తుంది. అలాగే నీ నుండి ఏదైనా చెడ్డ పని వాళ్ళు నేర్చుకొని ఆ చెడ్డ పని వాళ్ళు చేసినంత కాలం ఆ పాపం నీపై పడుతుంది.